వెల్కమ్ వ్యూయర్స్, వెల్కమ్ వెల్కమ్ అందరికి నమస్తే. వెల్కమ్ ఆల్, వెల్కమ్. వెల్కమ్ పార్ట్నర్స్, వెల్కమ్. అందరికి నమస్తే. ఎలా ఉన్నారు, ఏంటి విషయాలు? గుడ్ మార్నింగ్ సార్. హాయ్ సార్. యా, గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నాం సార్. మీరు బాగున్నారు సార్? సూపర్. రాజేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మార్నింగ్, గుడ్ మార్నింగ్. రమేష్ గుడ్ గారు మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శంకర్రావు సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్. యా, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో ఇప్పటికి ఇంకా రాలేదు. ఈరోజు లేట్ అయిపోయింది. నిన్న లేట్ అయింది, ఈరోజు లేట్ అయింది. వస్తున్నాను ఇప్పుడే. బస్సులో మీటింగ్ వర్షాలు సార్, ఈ దుబాయ్ లో బాగా వర్షాలు కురితే మీకేం లేవండి? లేదు సార్, నాకు మొన్న ఒక రోజు పడింది. చూసారు, విన్నారుగా మీరు. ఆ రోజు నేను మీటింగ్ లో వస్తూ ఉంటే 2 రోజులు పడింది. అవును, దుబాయ్ లో ఉంది సార్. దుబాయ్ లో చాలా అంటే చాలా దారుణంగా. అవునవును. అంటే ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు అసలు వర్షం అనేది అక్కడ అసలు ఏదో అలా శనుగులు పడ్డాయంటే శనుగులు పడినట్టు ఉంటుంది అనమాట. సో అలాంటిది ఇప్పుడు ఏమైందంటే ఇక అంటే వీళ్ళకి ఏంటంటే సార్, మనలాగా వర్షాలు పడితే అసలు దేశాలే కొట్టుకుపోతాయి అవి. కానీ అలా వాళ్ళకి ఎందుకు అలా అవుతాయంటే, మనకి ఎంత వరద వచ్చినా కూడా మనము సేఫ్టీ ముందుగా మన గవర్నమెంట్స్ సేఫ్ చూస్తాయి. అంటే వర్షం పడకుండా పడితే ఎలా అనేది సేఫ్ ఉంటుంది మనకి అనమాట. అంటే వీళ్ళకి ఏంటంటే వర్షాలు ఉండవు. సో అందుకని చెప్పేసి వీళ్ళు దానికి కావాల్సిన అంటే వర్షం పడితే నీళ్లు వెళ్ళడానికి ఆ యొక్క ఏర్పాటు అనేది వీళ్ళ దగ్గర ఉండదు అనమాట. డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదేమో. అలాంటి అవసరాలు ఉన్నాయి. మన మామూలు డ్రైనేజీలు ఉంటాయి, కానీ వర్షం పడితే కూడా దాన్ని ఏం చేయాలా, మరి ఎలా వెళ్ళిపోవాలనేది ఉండదు అనమాట. అలాగే కువైట్లో కూడా అంతే, అంటే వేరే అన్ని దేశాలలో కూడా అంతే. ఎందుకంటే మన దేశం లెక్క ఇక్కడ కానీ 3 కాలాలు ఉండవు. సో మనకే 3 కాలాలు. తర్వాత మనకి ఎంత వర్షం పడ్డా కూడా మరీ ఓవర్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తేనే తప్ప లేకపోతే ఏం కాదు. కానీ మనకు సో మనం చూసారు ఇంతకుముందు ఏదో తుఫాను వస్తున్నప్పుడు ముందుగానే మనం ప్రిపేర్ అయ్యాము. అంతకుముందు ఏమో ప్రిపేర్ కాలేదు, నెక్స్ట్ టైం ప్రిపేర్ అయ్యాము. సో ప్రిపేర్ అవుట్లో చాలా మనకు ఇదైపోయింది. సో మనం అందరం ప్రిపేర్ ఉంటాం. బట్ అక్కడ ఏంటంటే కొద్దిగా ప్రిపేర్ లేక, సో ఎందుకంటే ఎక్కువ శాతం ఇవి అండర్ గ్రౌండ్ లో ఇల్లు కడతారు. అండర్ గ్రౌండ్ ప్రతి మాల్కు అండర్ గ్రౌండ్ ఉంటుంది. సో అండర్ గ్రౌండ్ ఉంటుంది, తర్వాత ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఎక్కువ శాతం అండర్ గ్రౌండ్ ఉపయోగిస్తారు మన అవుట్ ఆఫ్ కంట్రీలో. సో ఏమవుతుంది దానివల్ల, కింది ఫ్లోర్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ భూమి మీద ఉన్న వాళ్ళకి, అండర్ గ్రౌండ్ ఉన్న వాళ్ళకి చాలా కష్టమైంది. నీళ్లు పోయి అంటే చాలా ప్రాబ్లం అయింది అనమాట. సో నో ప్రాబ్లం, థ్యాంక్ గాడ్ అంతా క్లియర్ అవుతుంది. సో అవుతుంది క్లియర్. ఒక్క నిమిషం కాల్ వస్తుంది. వెల్కమ్. కొంచెం కాల్ వచ్చింది నాకు, అందుకని చెప్పేసి నేను వేరే దాంట్లో మాట్లాడడం అనేది. ఉన్నారు సార్, శేఖర్ సార్ ఉన్నారా? రమేష్ గారు, మాలోత్ రమేష్ గారు, మీరు ఇది చేయకూడదు సార్ ఏదైనా ఫోన్లో వచ్చినట్టున్నాయి సార్.
ఎస్ కంటిన్యూ చేస్తారు. ఒక 5 నిమిషాలు, నేను 5 నిమిషాల్లో నేను వెంటనే వచ్చేస్తున్నాను. ఒక 5 నిమిషాలు, ఓన్లీ 5 మినిట్స్ మీరు మాట్లాడండి. వెల్కమ్ సార్. మన రామన్ శంకర్రావు సార్ కానీ, మన రమేష్ సార్ కానీ, ఒక 5 మినిట్స్ ఉంది. రమేష్ గారు మీరు తీసుకోండి సార్. చెన్నై థ్యాంక్ యూ సార్. సో చక్కగా మనకు నైట్ సెషన్, మార్నింగ్ సెషన్ చాలా చక్కగా రన్ అవుతున్నాయి సార్. చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. సో అప్డేట్ కూడా మనకు మొదలైంది సార్. మనకు 1-2 కూడా అప్డేట్స్ కూడా రావడం జరిగింది. ఏదైతే ట్రస్ట్ వ్యాలెట్ మరి కొత్తగా వచ్చినటువంటి వెర్షన్స్ మనకు ఒక 2 వెర్షన్స్ అనుకూలంగా రాలేదు. అయినా కూడా మనకు చూసుకొని మనం అందులో బిట్గేట్ వ్యాలెట్లో మనం రీటోకెన్ ఫార్మింగ్ అనేది చేసుకుంటున్నాం. సో ఎవరు కూడా రీటోకెన్ ఫార్మింగ్ చేసేంతగా ఉంటే మాత్రం బిట్గేట్ వ్యాలెట్ చేసుకోండి సార్. ఏదైతే ఓన్గా చేసుకోండి, అది కూడా అదర్ మీద డిపెండ్ కాకండి. ఏదైతే 50 అబో ఏదైతే డైలీ రివార్డ్ వచ్చి ఉందో దాన్ని చేసుకోవడానికి మనకు ఇప్పుడు 8.13 ఆల్రెడీ వెర్షన్ ఆల్రెడీ మొన్నటి నుంచి మనకు రావడం జరిగింది. సో అందులో కూడా వర్కింగ్ ఇంకా మనకు కావట్లేదు. సో వెర్షన్ మళ్ళీ మనకు చేంజ్ అవుతూనే ఉంటాయి సార్. 3 daysలో మనకు 4 daysలో 1 weekలో వెర్షన్స్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. సో అయినప్పుడు తర్వాత మనకు యథావిధిగా ట్రస్ట్ వ్యాలెట్లో ఇంతకుముందు మనం గతంలో చేసుకున్నట్టుగానే ఆపరేటింగ్ అనేది కావడం జరుగుతుంది. సో అప్డేట్లు అనేది రావాలి. మనకు ఏదైతే రెడీమ్ ఉందో మనకు వచ్చేటటువంటి ఏదైతే ఫార్మింగ్ వ్యాలెట్ 50% ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి సీడ్ ఫండింగ్లో మనం రెడీమ్ చేసుకుని సీడ్ ఫండింగ్లో పీస్ మెటల్ పొందాం ఇన్ని రోజులు. సో అది మనకు టోకెన్ ఫార్మింగ్కి ఇంత మంచిగా మనకు సిస్టమ్ అవకాశం ఇవ్వబోతుంది. సో కమింగ్ సూన్ గానే అది మనకు రెడీమ్ రాగానే మనం చేసుకోగలుగుతాం. సో థ్యాంక్ యూ సార్. ఎనీ లీడర్స్ ఇంకేదైనా మరి షేర్ చేసుకోవాలనుకున్నా ముందుకు రావచ్చు సార్. వెల్కమ్ సార్. శంకర్రావు సార్. సార్ ఏకే ప్రసాద్ గారు మీరు మాట్లాడండి సార్. ఏకే ప్రసాద్ గారు. ఏకే ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్. కృష్ణప్రసాద్ సార్. సార్ వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ మెంబర్స్ సార్. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రూప్ లో ఉన్న అందరు లీడర్స్ అందరికి థ్యాంక్స్ అండి. సార్ అప్డేట్స్ గురించి అందరం వెయిట్ చేస్తున్నాము. ఎంత అప్డేట్స్ గురించి మనం వెయిట్ చేస్తున్నాము అంత మంచి అప్డేట్ మనకు వస్తుందని మనం చాలా ఎదురు చూస్తున్నాము. ఆ విధంగానే మనకు వస్తుంది డెఫినెట్ గాను. మన సీనియర్ లీడర్స్ అందరూ చెప్తున్నారు మంచి అప్డేట్ వస్తుంది ఈ బర్త్డే టైంకి అని డెఫినెట్ గా చెప్తున్నారు. దాన్ని మేము నమ్ముకుంటూ చక్కగా వెయిట్ చేసి ఉన్న దానిలో కొత్త మెంబర్స్ ని ఈ లో టైంలో పీవీసీ మెటా లో టైంలో మాక్సిమం తిరిగి జాయిన్ చేస్తున్నాం. జాయిన్ చేసిన వాడు ఎవరో మన దగ్గర నుంచి లాస్ పోరు. అందరికి మంచి బెనిఫిట్స్ వస్తాయి. ఈ టైంలో జాయిన్ చేసిన వాళ్ళని మన పేరు చెప్పుకుని జీవితాంతం వాళ్ళు ఈ ఫలాలు తింటానే ఉంటారు. అందుకని ఈ టైంలో మనం కొంచెం కష్టపడి కొంతమందిని జాయిన్ చేసి వాళ్ళందరికి మంచి ఫలాలు ఇచ్చి మనం మంచి పేరు తెచ్చుకుని మనం కూడా మంచి బెనిఫిట్స్ పొందుతామని ఆశతోటి ఎదురు చూస్తున్నాము. మన డెఫినెట్ గా మన సిస్టమ్ ఏ విధంగా ఉందంటే ఆ ప్లాట్ఫామ్ చక్కటి ప్లాట్ఫామ్ వేసి పెట్టారు మనకి మన డీజే గారు. థ్యాంక్స్ సార్ డీజే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ డీజే సార్. అలాగే మా లీడర్స్ అందరికి థ్యాంక్స్ అండి. ఈ ప్లాట్ఫామ్ అని ఉపయోగించుకుని మేము చక్కగా అందరికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాము. యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఇప్పించగలుగుతున్నాము. అంటే డైలీ మనకి టోకెన్ ఫార్మింగ్ లో డెఫినెట్ గా కనపడుతుంది. ఈ రోజు అంటే మనం పీవీసీ మెటాగా చేంజ్ చేసుకోలేకపోతున్నాం కొన్ని రోజుల నుంచి. అది కూడా కొన్ని రోజులు నెగ్లిజెంట్ అయింది. అప్డేట్ లో ఉండటం వల్ల మనం చేసుకోలేకపోతున్నాం. ప్లస్ వచ్చినవి చేసుకోవాలంటే కూడా మనకు 3 రకాలుగా మనకి మెటామాస్క్ కానీ బిట్కెట్ కానీ ఇటువంటి 8.12 కానీ ఇటువంటి అన్ని ఇచ్చారు. దీని అందరికి మన గైడెన్స్ మన రమేష్ గారు కానీ మన లీడర్స్ అందరూ కూడా అటు శంకర్ గారు కానీ ఇటు రాజేష్ గారు కానీ ఇంకా మేడం కానీ వీళ్ళందరూ ఇద్దరు మేడమ్స్ కూడా మనకు బాగా గైడెన్స్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఈ ప్లాన్స్ చెప్పడం మేడం కానీ ఇవన్నీ కూడా మనకు ప్రతిదీ మనకి ఉపయోగపడుతుంది. ప్రతిదానికి మనం తీసుకుని
అందరినీ మోటివేట్ చేయగలుగుతున్నాం. ఈ మోటివేషన్ చేయగలిగితే మనతో పాటు స్వామి కార్యం స్వకార్యం అంటారు, మనం బాగుపడతాం, మనతో పాటు 10 మంది బాగుపడతారు. ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి నా వ్యూహం. మేము అలాగే ముందుకు వెళ్తున్నాం. మీరు కూడా లీడర్స్ అందరూ కూడా అలా ముందుకెళ్ళి ఎక్కడ తడబడకుండా, ఇది డెఫినెట్ గా మనం ఈ ఫలాలు మనం తింటాము చక్కగా, మన తరతరాలు తినేటట్టుగా డానియల్ జాన్సన్ గారు మనకు తయారు చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ డానియల్ జాన్సన్ సార్కి మోర్ థ్యాంక్స్ సార్. అలాగే మన లీడర్స్ అందరికి, ఈ ప్లాట్ఫామ్ నడిపించే లీడర్స్ కి, మనకు నేర్పించే లీడర్స్ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. రమేష్ గారు, శంకర్ సార్, శంకర్రావు సార్, థ్యాంక్స్ అండి. ఓకే. ఎంఎస్ రావు గారు, మీరు ఒక గుడ్ మార్నింగ్ సార్. మీరు 2 నిమిషాలు మాట్లాడండి సార్. ఎంఎస్ రావు సార్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్. రమేష్ గారు, మీరు మార్నింగ్ మంచి మంచి పాయింట్స్ ఇస్తున్నారు మాకు. అలాగే యాజ్ వెల్ యాజ్ మాకు ఎలాగ రామ్ తేజ్ వచ్చినా గానీ దీనికి యాడెడ్ గా ఇంకా ధైర్యం చెప్తున్నారు మాకు. మేము చాలా ముందుకెళ్తున్నాం. మీ చిన్నవాళ్ళైనా కానీ మీ ఇద్దరు ఇచ్చే నాలెడ్జ్ తోటి మేము చాలా చాలా ముందుకెళ్తున్నాం అండి. 4 మాటలు బయటికి చెప్పగలుగుతున్నాం అంటే ఈ నాలెడ్జ్ లేని వాళ్ళకి మీరు ఇచ్చే నాలెడ్జ్ తోటి మేము వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి పక్కాగా ఆన్సర్ చెప్తున్నాం, మీ లీడర్స్ ఇచ్చే గైడెన్స్ తోటి. అదే మేము ఎక్కడ జంకట్లేదు. అలాగే మీరు మార్నింగ్ చెప్పుకొస్తున్నారు, మీకు ఎవరు సపోర్ట్ చేయకపోయినా సపోర్ట్ చేయట్లేదు అనుకోవద్దు. మీరు చేసే అన్ని కూడా మేము వింటున్నాము, రాసుకుంటున్నాము, ఫాలో అవుతున్నాం. మీరు ఎక్కడ డిఫీట్ కావద్దు. అసలు మీ ఇమీడియట్ గా అందరూ ఆన్సర్ చేయట్లేదు అని కానీ ఏమనుకోవద్దు. చక్కగా బాగా చెప్తున్నారు, మాకు అర్థమవుతుంది. ఎవరో ఒకరు మేడము, ఎవరో ఒకరు మీకు ఆన్సర్ చెప్పి, లేకపోతే శంకర్ గారు కానీ చెప్తున్నారు, మీకు చెప్పి చాలా బాగుందని చెప్తున్నారు. అందరం చెప్పడంలో టైం వేస్ట్ అని మేము ఆలోచన చేస్తున్నాం కానీ, లేకపోతే మేము కూడా మీకు ఆన్సర్ చేయగలం ప్రతిదీ. మాకు యాక్చువల్ గా మీరు చెప్పిన దానిలో డౌట్స్ అని కనపట్లేదు. డౌట్స్ కనపడితే డెఫినెట్ గా తర్వాత అయినా మేము చేసినప్పుడు మీకు కాల్ చేస్తున్నాం, మీరు ఆన్సర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ వెరీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సపోర్ట్ సార్, మీ అందరి సపోర్ట్ వల్లనే మేము ముందుకు వస్తున్నాం సార్. ఏదైతే నేర్చుకుంటూ నిత్య విద్యార్థిగా నేర్చుకుంటేనే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. అవును, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. భగవంతుడు మీకు మంచి నాలెడ్జ్ ఇచ్చాడు, అది మాకు ఇస్తున్నారు. మీకు ఇంకా 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 నాలెడ్జ్ మీకు ఇవ్వాలి, మీరు మాకు నేర్పాలి. మీతో పాటు మేము కూడా మీ జర్నీ చేయాలి, మేము కూడా బాగుపడాలి మీతోటి. అలాగే మీకు, మీ తల్లిదండ్రులకు కూడా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ చెప్తున్నా వాళ్ళకి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి నాకు మరి ప్లాట్ఫామ్ మీద అవకాశం ఇచ్చినటువంటి శంకర్ సార్ గారికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు సార్. సో ఫస్ట్ నుంచి కోవిడ్ మీటింగ్ లో గత 4 సంవత్సరాల నుంచి మన రాయ్ సార్ తో జర్నీ చేస్తున్నా కూడా అందరిలో ఒకటిగానే మాట్లాడుతూ వింటూ వస్తున్నాను. బట్ ఎప్పుడైతే రిచ్ భారత్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయిందో, డిజిటల్ ఇండియా ప్లాట్ఫామ్, సో మా యొక్క కరీంనగర్ లో మరి మీటింగ్ అన్నప్పుడు అప్పటి నుంచి సార్కి కలిసి, మన శంకర్ సార్ తో కలిసి నేను మరి మీటింగ్ లో హోస్టింగ్ గా జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. సో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి శంకర్ సార్ గారికి, మన కువైట్ లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి రాయ్ సార్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీ అందరి సపోర్ట్ వల్ల కూడా నేను ముందుకు రావడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళకి కూడా మరి ఆ సార్కి, మీకు అండ్ దానమూరి శేఖర్ సార్కి, వచ్చిన వాళ్ళందరికీ కూడా వెల్కమ్. అయితే మనకి ట్రస్ట్ వాలెట్ లో కొత్త అప్డేట్ వచ్చింది, కరెక్టే. కానీ బట్ ఏంటంటే ఇంకా కూడా మనకు అనుకున్నట్టుగా రాలేదు. సో అది మనకు కూడా అనుకున్నట్టుగా అవుతుంది. బట్ ఎందుకంటే ఇంటర్మీడియట్ సిస్టమ్ నీకు దేంట్లో అవుతుందో అదే దాంట్లోనే చేసుకునే అవకాశాన్ని మనకు ఇస్తుంది. దాని గురించి మనం ఎక్కువ అటెన్షన్ పడద్దు. కంపల్సరీ మనకు అనుగుణంగా వచ్చేదాకా ఉంటుంది. సో మనము ఒకసారి ట్రస్ట్ వాలెట్ చూద్దాం, స్క్రీన్ షేర్ చేసి.
స్క్రీన్ షేర్ అవుతుందా సార్? స్టార్ట్ చూడండి, అప్డేట్ వచ్చింది మళ్ళీ. ఇది వెర్షన్ వచ్చేసి ఏం చూపిస్తున్నాడు సార్? స్క్రీన్ షేర్ అవుతుంది సార్, వస్తుంది. ఫస్ట్ వాలెట్ అప్డేట్ అవుతుంది మళ్ళీ. అవును సార్, అవును. ఓకే, సో అప్డేట్ చేద్దాం, నో ప్రాబ్లం. ఓకే, సో ప్లే స్టోరు ఫస్ట్ వాలెట్ అప్డేట్. సో కొంతమంది అప్డేట్ కొంటాయి, అన్ఇన్స్టాల్ కొడుతున్నారు. అయితే దయచేసి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అన్నీ అంటే రాసుకొని ఉంటే పర్వాలేదు, ఎన్నిసార్లు తీసేసినా కూడా ఏం పర్లేదు, అన్ని రాసి పెట్టి ఉంటే కనుక. బట్ ఎప్పుడైతే చాలా మందికి మల్టిపుల్ వ్యాలెట్ ఉన్నాయి, సో ఆ మల్టిపుల్ అంటే ఒకటి కంటే ఎక్కువ అన్ని రాసి పెట్టి ఉన్నప్పుడు మాత్రమే రాసి పెట్టుకోండి. అందుకే చెప్పేసి మనం చాలాసార్లు ఇంతకుముందు కూడా చెప్పాము. ఇప్పుడే కాదు, ప్రతి ఒక్క పాయింట్ని మనం ఆల్రెడీ చేసుకున్నాము. బట్ ప్రతిరోజు చెప్పడం అంటే కాదు కదా. సో ప్రతి ఒక్కరూ చూడండి, ఇక్కడ బ్రౌజర్ వెళ్ళిపోయింది చూడండి ఒకసారి. కింద కుడి సైడ్లో 5 ఆప్షన్స్ ఉండాలి మనకి. ఇప్పుడు ఏమొచ్చింది? డిస్కవర్ వచ్చింది. ఈ డిస్కవర్లో ఏం చేయాలంటే మనము pbcmeta.com .com.io రాయాలి. చూడండి ఇలా నిన్న మనకి ఒకసారి అయ్యో నాకు కనబడట్లేదు అన్నాడు కదా. సో ఇక్కడ చూడండి, నెట్వర్క్ చేంజ్ చేయాలి. బిఎన్బి, మనది బిఎన్బి. సో ఫేవరెట్ పెట్టుకొని దీన్ని క్లిక్ చేస్తే సో ఇలా మనము క్లిక్ చేసి ఇక్కడ పిన్ ఇచ్చినప్పుడు ఓకే, రాంగ్ పిన్. ఒక్క నిమిషం. ప్రొసీడ్. ఓకే, ఎర్రర్ వస్తుంది కదా. సో ఇప్పుడు కూడా ఇంకా మనకు క్లియర్ కాలేదు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో అవుద్ది, ఎవరు టెన్షన్ పడద్దు, ఓకేనా. కాకపోతే అందరికి డిస్కవరీ బ్రౌజర్ వెళ్ళిపోయింది, డిస్కవర్ వచ్చేసింది, రైట్. ఓకే, సో అందరికి బ్రౌజర్ వెళ్ళిపోయింది కదా. ఎవరికి ఏ వ్యాలెట్ లో కూడా బ్రౌజర్ లేదు ఇప్పుడు, మీకు తెలిసి నాకు తెలిసి. అంటే అప్డేట్ వెర్షన్ లో ఎవరైతే అప్డేట్ చేసుకున్నారో వాళ్ళు. లేదు సార్, బ్రౌజర్ వెళ్ళిపోయింది సార్. అవునవును, బ్రౌజర్ వెళ్ళిపోయింది కదా. ఓన్లీ మనకి ఇప్పుడు ఈ డిస్కవర్ లోనే మనము టైప్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్
సో వెల్కమ్ గ్రంథి శ్రీనివాస్ గారు. ఇందాక మీరు ఎంటర్ చేశారు కదా, వెల్కమ్ సార్ గ్రంథి శ్రీనివాస్ సార్. ఓకే, చాలా మంది డీపీ పెట్టుకోవట్లేదు కదా. చాలా మంది ఇంతకుముందు అన్ని డీపీలు ఉంటున్నాయి. డీపీ అంటే ఫోటోనో లేకపోతే డిజిటల్ పిక్చర్ పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు అందరూ మేబీ డిస్ప్లే అనేది చాలా తక్కువ. అందరు ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది కదా, మీకు కనబడుతుంది. సో పిక్చర్స్ అనేది తక్కువగా ఉంది. సార్ మాకు ఈ బ్రౌజర్ డిస్కవర్ రెండు ఉన్నాయి సార్. మీకు రెండు వస్తున్నాయి. అయితే మీరు అప్డేట్ కాలేదేమో సార్. అప్డేట్ మేబీ అప్డేట్ అయి ఉండదు. అంటే ఎవరైతే ట్రస్ట్ వాలెట్ ని అప్డేట్ చేస్తారో వాళ్ళకి అది వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఎర్రర్ మాత్రం వస్తుంది సార్ అది. ఎర్రర్ ఉంది అంటే మన సిస్టమ్ నుంచి వెళ్ళి ఇంకా అది క్లియర్ కాలేదు. బట్ సిస్టమ్ నుంచి వెళ్ళి ఎర్రర్ ఎప్పుడైతే క్లియర్ అవుతుందో అప్పుడు అయితే ఇందాక అన్నట్టుగా ఎవరి దగ్గర ఐఫోన్ ఉంటే కనుక మీరు అర్జెంట్ ఉన్న వాళ్ళు అలా చేసుకోవచ్చు. అదొకటి. తర్వాత బిట్ గేట్ లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇందాక మా బాబు ఇటని చెబుతుంటే మా ఈ 3 వ్యాలెట్స్ ఉంటే 3 వ్యాలెట్లో 200 అటు 3 రోజులు 600 ఫార్మింగ్ చేశాడండి. ఏరే దీని ద్వారా మీరు చెప్పారు కదా, నాకైతే ఆ నాలెడ్జ్ లేదు. ఆ ఎర్రర్ వస్తున్న వరకు నేను టచ్ చేయలేదండి, బాబుకు చెప్పాను ఇట్టని. అలాగా. ఓకే 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 బెటర్. ఎందుకంటే మనము తొందరగా ఇప్పుడు అంటే చాలా మందికి ఇంకా ఎక్కువ రెడీ అయ్యి లేని వాళ్ళు నో ప్రాబ్లం. బట్ ఎవరికైతే అర్జెంట్ ఉందో, అంటే ఎవరికైతే ఇట్లా మీరు అన్నారు ఇందాక 200 ఉంది అని చెప్పేసి, అలాంటప్పుడు మనము చేసుకోవచ్చు. ఇట్లా చేయాల్సింది చెప్తే ఎట్లా. ఇప్పుడు చేయకపోతే ఈ క్రైటీరియాలో లేచిపోతున్నాయి సార్. అందుకని మెయిన్ అదే మెయిన్ ప్రాబ్లం, క్రైటీరియా లేకపోతుంది మనకు. లేకపోతే మనకి పెద్ద ప్రాబ్లం ఏం కాదు, లేకపోతే ఏం కాదు, కానీ ఈ క్రైటీరియా అనేది పడిపోతుంది. సో క్రైటీరియా పడిపోతే మళ్ళీ అది రావాలంటే చాలా కష్టం. అవునవును. అందుకని అలాంటి వాళ్ళు మనం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే, లేకపోతే కష్టం. సో వెంకటేష్ గారు లైన్ లోనే మీటింగ్ లో ఉన్నారు, రావట్లేదు. అలానే కాదు, మేబీ డ్యూటీ కూడా ఉంటది కదా. ఎందుకంటే షిఫ్ట్ చేంజ్ చేశాను ఉంటారు అనమాట. షిఫ్ట్ చేంజ్ ఉన్నా కానీ అట్లా మనము అలాంటప్పుడు ఇది కాదనమాట. షిఫ్ట్ చేంజ్ చేసుకుంటే కనుక ఇక్కడ ఎట్లుంటాయంటే కొద్దిగా డ్యూటీలు అప్పుడప్పుడు షిఫ్ట్లు కూడా ఉంటాయి అనమాట. షిఫ్ట్ అంటే ఈ 10 గంటల డ్యూటీని 9 గంటల డ్యూటీని ఏమంటే వాళ్ళు 3 టైంలు చేసేసరికి ఏమవుతుందంటే ఈ డ్యూటీ కాబట్టి ఆ డ్యూటీకి వెళ్ళాలి అట్లా అనమాట. సో ఎందుకంటే ఇట్లా కూడా ఉంటుంది అనమాట. దగ్గరలోనే ఉంటారండి వెంకటేష్ గారు? లేదు 1 అవర్ 1.5 అవర్ అవుతుంది అనమాట మనము వెళ్ళాలంటే, బస్సులో వెళ్ళాలంటే. కువైట్ మన హైదరాబాద్ సిటీ ఎంత ఉంటుందండి? అంతకంటే తక్కువ ఉండొచ్చు. అంతకంటే తక్కువ ఉండొచ్చు. అంత ఉండదు అనుకుంటాను నేను. ఎందుకంటే ఎటు వెళ్ళినా కూడా మనము చెప్పాలంటే బార్డర్ దాటాలంటే
1.5 అవర్ లోపల కూడా బార్డర్ దాటొచ్చు నన్ను అడిగితే. ఆహా. అంటే ఆ రకంగా సిటీలో తిరగాలంటే టైం అవుద్ది, కానీ ఇది మనము మరి ఇలా అయితే తొందరగానే బార్డర్ దాటుతాం. చాలా బగ్గా మరీ పెద్ద సిటీ కాదు, కానీ చాలా డబ్బుల్లో పెద్ద సిటీ. అది అది మెయిన్. మనీలో మాత్రము చాలా పెద్ద సిటీ. సార్ ఎవరు వచ్చారు మేడం? ఎవరు? అనుకోకుండా ముట్ అయ్యారేమో. అయితే గుడ్ ఈవినింగ్ సార్, రాజేష్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. మీకు వరదలు మీకు ఏం లేవు కదా సార్ అక్కడ? లేదు సార్, లేదు సార్. అది మనం వర్షం వస్తుంది అన్నారు కదా ఒక రోజు, మీకు ఏం ప్రాబ్లం లేదు కదా? అది దుబాయ్ అండి, కువైట్ దుబాయ్లే కాదు, దుబాయ్లే. దుబాయ్లో. అంటే సార్ కూడా ఒక రోజు వర్షం వస్తుందని అన్నారు. అవునవునవునవును, కరెక్ట్ సార్. ఆ రోజు అవును నేను ఆ 2 రోజులు పడింది. అంటే అవును సార్. అంత వర్షం మనకు ఇది ఇలా పడలేదు మనకు, ఎందుకంటే ఇక వరదలు వచ్చేది పడలేదు, కానీ జస్ట్ నార్మల్ గా కొంచెం పడింది అంతే. అది ఓకే కూడా నేను సార్. వస్తున్న ఓకే. సమయంలోనే పడింది అనమాట. సో దానివల్ల మీకు అవును తెలిసింది. అవును ఓకే. ఎనీవే సార్, థ్యాంక్ గాడ్. ఎందుకంటే మీకు ఆ ప్రమాదం లేదు కాబట్టి. అవును సార్. లేదు మనకు ఇక్కడ ఈ కువైట్ లో నేను వచ్చిన తర్వాత 2 సార్లు పడింది సార్ అట్లా ఆ వరదలు వచ్చినట్టు. అయినా కూడా క్లియర్ అయిపోయింది. అది ఒక రోజు 2 రోజుల లోపల క్లియర్ అయిపోయింది. ఓకే, వెరీ వెల్ సార్. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మీరు వినుంటారు ఏంటంటే దుబాయ్ అన్నమాట. దుబాయ్ లో దుబాయ్ విన్నాం, దుబాయ్ విన్నాం. దుబాయ్ మీ ఎఫెక్ట్ బాగా మీకు కూడా వస్తుందని. దుబాయ్ చాలా ఘోరంగా అయింది రండి సార్. దుబాయ్ లో అనేది ఫస్ట్ టైం అంతగానో అవుట్ ఆఫ్ కంట్రీలో. ఇప్పుడు దుబాయ్ లో కూడా ఈ రకంగా వర్షం పడడం అనేది ఫస్ట్ టైం. అవును ఏం అవును పర్లేదు, సార్. అక్కడ కూడా ఏం అంటే కొద్దిగా నష్టం జరుగుతుంది, ఎట్లయినా ప్రాణ నష్టం జరగదు, కానీ అవునులేండి. ఆస్తి నష్టం అంటే ఇది ఏమంటారు, డబ్బు నష్టం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు అండర్ గ్రౌండ్ ఎక్కువగా యూటిలైజ్ చేస్తారన్నమాట అవుట్ ఆఫ్ కంట్రీలో. పార్కింగ్ అది. అవును సార్. పార్కింగ్ యూజ్ చేస్తారు, తర్వాత మాల్ కూడా ఉంటాయి. మాల్స్ కూడా అండర్ గ్రౌండ్ లో ఉంటాయి సార్. మాల్స్ ఎక్కువగా అండర్ గ్రౌండ్ లోనే ఉంటాయి. దానివల్ల ఏంటంటే కొద్దిగా ప్రమాదం అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు, అంటే ఇక నష్టం. ఓకే ఓకే సార్, నష్టం ఉంటుంది ఖచ్చితంగా. మాల్స్ అంటే మామూలు నష్టం ఉండదులేండి, ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువగా ఉంటుంది. ప్రాణ నష్టం జరగకపోవడానికి హై రైజ్డ్ బిల్డింగ్స్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే సార్, ఎనీవే థ్యాంక్ గాడ్. దేవుని వల్ల ఏం కాదు, అంత మంచిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే పడతా ఉంటాయి అప్పుడప్పుడు. ఇప్పుడు కొంతమంది ఇక ఎందుకు అందులో లోపలికి వెళ్ళకూడదు, కానీ ఇక సో అక్కడ మనకి ఫిబ్రవరిలో రామ మందిరం ఓపెన్ అయింది కదా. అవును, రామ మందిరం ఓపెన్ అయింది. ఎనివే అక్కడ వాళ్ళకి ఏంటంటే నీళ్లు వర్షం పడితే ఈ నీళ్లు ఎటు వెళ్ళిపోవాలని చేయలేదు వాళ్ళు. దానివల్ల అది ఎక్కువగా వర్షం నీళ్లు నిలబడిపోయాయి. అవును అవును, నీళ్ళు నిలబడిపోయి మనము కింది ఫ్లోర్ వాళ్ళకు అండర్ గ్రౌండ్ వాళ్ళకి చాలా కష్టం అయిపోయింది. పైన అన్ని అంతస్తుల బిల్డింగ్లు ఉంటాయి అక్కడ కనుక ఏం కాదు. అవునండి. కాకపోతే మనలాంటి వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, డ్యూటీకి వెళ్ళి వాళ్ళకి రావటం అనేది ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంటుంది. అవును సార్. అనుకోకుండా టైం సింపుల్ కాకుండా కొనుక్కుంటారు కదా, కానీ ఏమో నష్టం ఏం జరుగుతుంది అనమాట. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మెట్రో పార్ట్నర్స్. సో మరి అందరూ ఎలా ఉన్నారు? సో డోంట్ వర్రీ, ఏదైతే ఎర్రర్స్ ఉందో ఎర్రర్స్ అన్నీ వెళ్ళిపోతాయి. మనం ఆల్రెడీ ఏమంటుందని ఇంకా అప్డేట్ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్న సమయంలో మళ్ళీ మనకి ట్రస్ట్ వ్యాలెట్ కూడా మరి ట్రస్ట్ వ్యాలెట్ అది ఏం ప్రాబ్లమే కాదు. ఎందుకంటే వీళ్ళు అది దానికి తగ్గట్టు అప్డేటింగ్ తగ్గట్టుగా మన పీవీసీ వాళ్ళు కూడా చేస్తారు, అది కంపల్సరీ. కాకపోతే కొద్దిగా డిలే అవుతుంది అంతే తప్ప. సో అందుకని చెప్పేసి సిస్టమ్ ఏం చేసిందంటే మనకి మీరు ఎవరికి ఇవ్వకండి, మీకు మీరు ఓన్గా వీటిలో చేసుకోండి అని చెప్పడం జరిగింది. బట్ వాళ్ళు
iOS లో అవుతుందని మెన్షన్ చేయలేదు, కానీ iOS నేను ఐఫోన్ లో మాత్రం అయిపోతుంది, ఇంకా ఏం ప్రాబ్లం లేకుండా. నేను కూడా 2 days లో వరీ అయ్యాను, అప్డేట్ లో ఉన్నప్పుడు అప్డేట్ అవుతుందని చెప్పేసి. సో తర్వాత మళ్ళీ ఐఫోన్ లో ఓపెన్ చేస్తే అక్కడ ఓపెన్ అవ్వట్లేదు, ఇక్కడ దీంట్లో ఓపెన్ అయింది. సో దానివల్ల కూడా టెన్షన్ లేదు. సో ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పారు కదా మన ధర్మవరం శంకర్ సార్ చెప్పినట్టుగా. ఇప్పుడు సార్ రామ్ తేజ వచ్చారు, లైన్ లోకి తీసుకోండి సార్. చిన్న ఇందాక చేశారు. వెల్కమ్ సార్, వెల్కమ్ రామ్ సార్, వెల్కమ్. మీరు ఫ్రీ ఉన్నారా? కంఫర్టబుల్ ఉంటే వెల్కమ్ సార్. చూద్దాం. ఎనివే కొద్దిగా బిజీ ఉన్నట్టు, ఫ్రీ ఉన్నాక ఫ్రీ అయిన తర్వాత వెంటనే మనకు వచ్చేసుకోవాలి. వచ్చాడు చూడండి, వచ్చాడండి. వెల్కమ్ సార్. ఓకే ఓకే, ఇందాక అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను మళ్ళీ. ఓకే ఓకే, వెల్కమ్ సార్. ఓకే 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 సార్. ఓకే. సో డియర్ పార్ట్నర్స్, ఏంటంటే ఏది ఏమైనా అంత మన మంచిగా అన్నట్టుగా. సో అలా ఏం పర్లేదు, డోంట్ వర్రీ. సో ఎవరు టెన్షన్ పడద్దు, మన అసెట్ మాత్రం జమ అవుతుంది. మొన్న కూడా చెప్పాను మీకు ఆల్రెడీ. సో వాళ్ళు ఇచ్చే దాంట్లో ఏది ఆపలేరు. మేబీ ఏంటంటే ఈ ఏదైతే సస్పెండ్ లో ఉందో మనము ఇది సీడ్ వాల్యూ, ఆ సస్పెండ్ కూడా మరి ఉంది అంటే ఇదే కారణం అవ్వచ్చు. ఏదైనా పెద్ద అప్డేట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు మరి కొన్ని ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేసి పెడతారు అనమాట, డిజేబుల్ చేసి పెడతారు అనమాట. ఓకే, సో మళ్ళీ వాళ్ళ ఏదైతే అప్డేటింగ్ ఎప్పుడైతే పూర్తి అవుతుందో అప్పుడు వాళ్ళు మళ్ళీ ఎనేబుల్ చేస్తారు. అందుకే వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు అందుకే మేబీ ఆప్షన్ ఇచ్చారేమో నాకు అనిపిస్తుంది. వీళ్ళు ఏం చేసినా 1 month 2 months తీసుకుంటారు ఖచ్చితంగా నాకు తెలిసి. మరి ఆప్షన్ వచ్చి మరి మనకు దగ్గర 10 రోజులు అవుతున్నప్పుడున్నాను. మరి దీంట్లో యూటిలైజ్ చేసుకోండి అని చెప్పి. సో ఏం చేద్దాం మరి, అలా అప్డేట్ జరిగినప్పుడు అప్డేట్లో మనం కూడా అప్డేట్ అవ్వాలి. ఇది కూడా ఒక అప్డేట్ అనుకోవచ్చు. సో మనకు అన్ని నిజంగా చెప్పాలంటే అన్ని నేర్పుతా ఉన్నారు వీళ్ళు. ఇది మనకి ఎంత ట్రస్ట్ వాలెట్ అంటే ఏంటో కూడా తెలీదు, అలాంటిది బిట్గేట్ అంటే ఏంటో తెలియదు, బిట్ కీప్ అంటే ఏంటో తెలియదు. సో ఏది కూడా మనకు తెలియదు, కానీ ఒక్క పార్లమెంట్ వల్ల మనకు అన్ని పరిచయం అవుతున్నాయి. ఒక్క పార్లమెంట్ వల్ల ఇప్పుడు నాకు ఇంతకుముందు ట్రేడింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. ఫైనాన్స్ లో ట్రేడింగ్ చేస్తారు, ఏ విధంగా చేస్తారో తెలియదు. 5x అంట, 10x అంట, 20x అంట, 75x అంట. సో ఇవన్నీ మనకి ఏం తెలీదు. చెప్పాలంటే ఈ పార్లమెంట్ పుణ్యమా అని ప్రతి ఒక్కటి తెలుసుకుంటున్నాం. ఏంటంటే మనం హార్డ్ వర్క్ చేయలేము, సో స్మార్ట్ వర్క్ కి అలవాటు పడ్డాము. స్మార్ట్ వర్క్ కి అలవాటు పడ్డప్పుడు మరి స్మార్ట్ వర్క్ లో చాలా క్రిటికల్ గా ఉంటాయి. సో వాటిని మనం నేర్చుకోవాలి. మనం అనుకుంటాము సాఫ్ట్వేర్ కి ఇది స్మార్ట్ వర్క్ లో ఏం పెద్దగా టెన్షన్ ఉండదు అనుకుంటాం, కానీ హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ లో కూడా ఇంకా ఎక్కువ టెన్షన్లు ఉంటాయి. కాకపోతే అది బయట వారికి కనబడదు. ఓకే, సో తెలియకపోతే డబ్బులు గాల్లో కలిసిపోతాయి, ఎక్కడికి వెళ్ళా తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, ఎవరిని అడుగుడు ఉండదు. వచ్చినా కూడా అలాగే వస్తుంది. బట్ నువ్వు ఒకవేళ నిజంగానే మైండ్ ఉపయోగించి సంపాదించుకుంటే హౌ దే విల్ బిగ్ అని చెప్పేసి కూడా మరి పబ్లిక్ అర్థం కాదు. ఆ విధంగా ఉంటుంది అందులో. అతను ఏ విధంగా డబ్బు మనీ సంపాదించాడు, ఏం చేసినట్టు అనిపించలేదు, డ్యూటీ కూడా పెద్దగా వెళ్ళేవాడు కాదు అని. సో ఈ విధంగా ఉంటుంది అనమాట అందులో. కాకపోతే ఏంటంటే స్మార్ట్ వర్క్ ఏదైతే ఉందో ఇది చాలా స్మార్ట్గా ఉండాలి. అతని పేరే స్మార్ట్ వచ్చింది. హార్డ్ వర్క్ అది వేరే విషయం. కొద్దిగా హార్డ్ వర్క్ లో కొద్దిగా అడిట్ అయినా కూడా ప్రాబబ్లీ మనకి ఏమవుతుందంటే బాడీ అలసిపోతుంది, చేసి చెమట వచ్చి బాడీ అలసిపోతుంది. ఇందులో ఇది మైండ్తో కూడుకున్న పని స్మార్ట్ వర్క్ ఏదైతే ఉందో. సో అందుకే ఎక్కువగా స్నానం పెట్టాల్సి వస్తుంది అనమాట. హార్డ్ వర్క్ ఏంటి, మనం చూసి కూడా చేయొచ్చు, బట్ దీన్ని చూసి చేయలేవు. జస్ట్ చూసి చేయలేవు దాన్ని.
సో ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సార్ వచ్చారా? మీరు వస్తే కనుక మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని ఉంటే నేను క్లోజ్ చేస్తాను అనమాట. లేదంటే అప్పుడైతే నేను మాట్లాడుతుంటాను అనమాట. సో మీరు వస్తే కనుక మీరు అన్మ్యూట్ చేసుకొని ఒక మాట మాట్లాడితే నేను ఏంటంటే క్లోజ్ చేసుకుంటాను అనమాట. ఓకే, సో ఎందుకంటే స్మార్ట్ వర్క్లోనే ఎక్కువగా మెలకువలు ఇవి నేర్చుకోవాల్సి ఉంటుంది. అందుకే నిజం చెప్పాలంటే ఇదంతా మాట్లాడడానికి కారణము మీతో, మీ అందరితో మనందరం ఇక్కడ కలవడానికి కారణం ఒకటి పర్లవిన వాళ్ళే. సో నిజంగా చెప్పాలంటే కొంతమంది ఎక్కువ స్టడీ చేసిన వాళ్ళు చేయరు. సో మరి క్రిప్టోలో వర్క్ చేసి కూడా మిలియన్స్ బిలియన్స్ అయిపోతున్నారు. మరి ఏది కరెక్ట్ అనాలా? మరి చేయొచ్చా చేయరదా అని అంటే మనలాంటి వాళ్ళము నేర్చుకొని చేయాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ మనము క్రిప్టో దునియాలోకి వచ్చాం కనుక మనం చేయాల్సిందే అట్లా. సో ఇక భయం ఉన్న ఇప్పుడు నేను కూడా ఇంతకుముందు మీకు ఎన్నోసార్లు చెప్పాము, ఇది క్రిప్టో దునియా అంటే మాకొద్దు, అది కరెక్ట్ కాదు అనుకునే వాళ్ళము. నవీన్ ఒకసారి మేము నవీన్ నా అబ్బాయి నవీన్ నేను కూడా ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. అమ్ము అది వేస్ట్, అందులోకి వెళ్ళకూడదు, అది చాలా డేంజర్ అని కూడా మేము అనుకున్నాం. ఇట్స్ డేంజర్, ఓకే, అది కాదని నేను అనట్లేను, కానీ దాన్ని కరెక్ట్గా పట్టుకోవాలి. పట్టుకోవడం అంటే నేర్చుకోవాలన్నమాట. దాని యొక్క ఏంటి ఏం కథ అనేది నేర్చుకోవాలి. మరి ఇప్పటికీ సార్ నన్ను అడుగుతున్న ఎంత నేర్చుకున్నాం అంటే 0.0000 చాలా జీరోలు ఉన్న తర్వాత ఒక పాయింట్ వస్తుంది పన్ను, అంతే. అంటే ఇంకా నేను నథింగ్ ఏం నేర్చుకోలే, బట్ హ్యావ్ టు డూయింగ్, చేసుకుంటున్నాను, కొద్ది గొప్ప చేసుకుంటున్నాను. అట్లీస్ట్ $20 అయితే సంపాదిస్తున్నాం రోజు, ఒక $20 అయితే సంపాదిస్తున్నాం. మరి $20 సంపాదించాలంటే అక్కడ మన సో అట్లీస్ట్ ఆ $20 సంపాదించాలన్న మనకి ఊరికే వస్తుందంటే కాదు. అప్పుడు పెట్టుబడి ఏమంటుందని ఇన్వెస్ట్, దాన్ని కూడా ఇన్వెస్ట్ అవ్వచ్చు. ఏమంటుందని చెప్పాలంటే గేమ్ టైప్, అది కూడా అది ఆడకూడదు, అలా చేయకూడదు, తెలిసిన విషయాలే. కానీ ఏం చేద్దాం, ఇప్పుడు ఏదైతే ఉందో ట్రేడింగ్ చేస్తున్నామో ట్రేడింగ్ లో అది ఏమంటుందని గేమ్ టైపే. సో గేమ్ అనేది ఆడకూడదు, తెలిసిన విషయం మనందరికీ. గేమ్ ఆడకూడదు కదా 100%. ఏం చేద్దాం, క్రిప్టోలో అదే కదా, ఇది గేమ్ టైపే. నేను గేమ్ ఆడకూడదు కానీ గేమ్ టైపే కదా. ఎస్ సార్, శ్రీధర్ల రవిశేఖర్ మీరు ఆయన అన్మ్యూట్ చేస్తున్నారు, చెప్పండి, మాట్లాడతారా? వెల్కమ్. ఓకే, మ్యూట్ అయ్యారుగా, థ్యాంక్ యూ. ఓకే, సో అలా ఉంటుంది మరి. సో దాన్నే మనము ఖచ్చితంగా నేర్చుకోవాలన్నమాట. అది దాని గురించి ఎవరు మాట్లాడరు. సంపాదించుకున్న వాళ్ళు కూడా సంపాదించుకుని చెప్పారు, ఎందుకంటే అందులో పోతాయి కూడా, మనీ అనేది వెళ్తుంది కూడా, పోతుంది వస్తుంది, రెండు ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పండి కదా, ముంబై టీం ఉన్నది, వాళ్ళు పర్టిక్యులర్ ఇదే పని, వాళ్ళకి వేరే లేదు, ఇక చేసినంతసేపు ఇదే చేస్తారు. వాళ్ళు కొన్ని గంటల వ్యవధి ఇదే తీసుకుంటారు, దెన్ సైలెంట్ అయిపోతారు మళ్ళీ. అంటే వాళ్ళు మరి ఊరికే మన లెక్క జనరల్ ట్రాఫిక్ లో నేర్చుకున్నది కాదు, దానికి పే చేసి నేర్చుకుంటారు అనమాట. ఎవరు చెప్తారంటే వాళ్ళ పేరు కూడా చెప్పాలి, చెప్పకూడదు కూడా, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ లీగాలిటీ అట్లా. అందుకని చెప్పేసి వాళ్ళ పేర్లు కూడా మనం చెప్పకూడదు. నీ ఇష్టం ఉంటే వెళ్ళు, నేర్చుకో, సంపాదించుకో, అంతే తప్ప ఏంటది ఏం కథ, నీ ఇష్టం ఉంటే వెళ్ళి, లేదు. అందుకని చెప్పేసి అందరూ కూడా చెప్పారు, పరిచయం ఉన్న వ్యక్తులకు మాత్రమే
వాళ్ళు మరి నేర్పుతారు. సో మనం నేర్చుకొని మన ఇష్టం అయితే చేసుకోవచ్చు, అంతే తప్ప ఎవరిని మనం బ్లేమ్ చేయడానికి లేదనేది ఇంతకుముందు నేను చెప్పాను. సో ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ $100 కంటే $100 వాళ్ళ ఫోకస్ ఏంటంటే $100. సో ఒక రోజు $100 కాదు సార్, $500 కూడా పోతాయి. బట్ ఏంటంటే ఓవరాల్ గా వాళ్ళు $100 సంపాదిస్తారు 26 డేస్ లోపల. 26 డేస్ లోపల వాళ్ళ యొక్క యావరేజ్ తీసుకుంటే ఎవ్రీడే $100 ఉంటుంది బెనిఫిట్. నేను చెప్పేది బెనిఫిట్ $100 ఎవ్రీడే. ఒకరోజు 500 పోతాయి, ఒకరోజు 1000 కూడా పోతాయి. $1000 చెప్పేది సార్, 1000 అంటే ₹1000 కాదు నేను చెప్పేది. $1000 కూడా పోతాయి. బట్ దాన్ని మళ్ళీ వాళ్ళు ఎర్న్ చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళు సంపాదిస్తారు. అట్లా ఆ విధంగా యావరేజ్ లో చూసుకుంటే వాళ్ళు $100 కంటే తక్కువ సంపాదించారు. సో అది ఎలాగంటే మామూలుగా మన లెక్క జనరల్ గా చూసి ఏదో అది క్లిక్ చేస్తే ఇది క్లిక్ చేస్తే వస్తాయని కాదు. అందుకనే దానికి ఒక ట్రైనింగ్ అవసరం ఉంటుంది. అందుకని చెప్పేసి మీకు ఇక్కడ నేను జనరల్ గా చెప్తాను తప్ప ఎవరిని చేయమని చేసుకోమని చెప్పను. అట్లా చేసుకున్నా కూడా 1-2 సార్లు మేము చెప్పుండొచ్చు. బట్ ఎట్లా చెప్తాం, $10, $20, $30, $40, $50 లాస్ట్ ఫైనల్. $5,000 కదా. ఒకవేళ ఎగ్జాంపుల్ గా $5,000 ఒకవేళ అందులో మనకు ₹1 రాకుండా పోయినా కూడా పెద్దగా మనము జీవితంలో అయ్యో చాలా కోల్పోయామన్న ఒక బాధ ఉండదు అనమాట. బట్ అందులో మనకు ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ గురించి మీరు చేసుకుంటే మీ ఇష్టం చేసుకోండి అని చెప్పడం అంతే. బట్ $5,000 వేస్ట్ అవి పైసలు కాదు పోగొట్టుకుని అని చెప్పడం కాదు దాంట్లో అర్థం. సో ఆ విధంగా దాంట్లో మనకు ఒక ప్రాక్టీస్ వస్తుంది, అనుభవం వస్తుంది అనమాట. ఓ ఇది ఇలా ఉంటుందా. సో 5,000 అయిన తర్వాత పోయిన అయితే నువ్వు బాధ కలిగితే నువ్వేం చేస్తావు, అక్కడికే స్టాప్ చేస్తావు. బట్ ఇది కామన్ చీట్స్. ఇంకొక $5 మళ్ళీ ఒకసారి పెట్టుకుంటున్నా, మళ్ళీ ఇంకొకసారి పెట్టుకుంటున్నా అంటే అది నీకు మళ్ళీ ఒక అనుభవం అనమాట. దాంట్లో నీకు ఇది చేయాలా అద్దా అనేది ఆటోమేటిక్గా నువ్వే ఒక ఏమంటుందని నువ్వు ఒక దారికి వస్తావు. అంటే చేయాలన్నా అద్దా అని నువ్వు ఒక దారిలోకి వస్తావు అనమాట. నీకే అర్థమవుతుంది కానీ చేయాలన్నా అద్దా. అప్పుడు ఎవరు చెప్పుతాడు ఎవరు చెప్పడు అది లిమిట్. చేయాలన్నా అద్దా, ఇది చేసుకోవచ్చా చేసుకోరాదా అనేది నీకు కానీ అనుభవం వస్తాయి అనమాట. సో ఇప్పుడు చూడండి, మనం అందరము పర్లవెల్లో ఉన్న వాళ్ళండి ఎక్కువగా పీవీసీలోకి వచ్చాము. సో పీవీసీలోకి రావాలి అంటే కంపల్సరీ స్టార్టింగ్ లో మనము 5,000 to 6,000 పెట్టాల్సిందే. పెట్టిన తర్వాత ఇక మూవ్ అవ్వాలన్నా అద్దా. నీకు 5,000 నుంచి $6,000 ఖచ్చితంగా సీడ్ ఫండింగ్ చేసుకోవాలని నీ అప్లై చెప్పుండొచ్చు, లేకపోతే సిస్టమ్ చెప్పుండొచ్చు కదా. ఖచ్చితంగా చెప్పినాం, సిస్టమ్ చెప్పింది, మనం కూడా చెప్పాం. బట్ నెక్స్ట్ ఫార్వర్డ్ అంటే మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళాలన్నా అద్దా అనేది నీ ఇష్టం. ఇంకా ముందుకు వెళ్ళాలన్నా దాంట్లో పర్లవెల్లో వచ్చేసావు, దెన్ సీడ్ ఫండింగ్ చేసావు. సో ఇక్కడ ఏం సంపాదించుకుంటున్నారు, ఏం వస్తుంది అనేది నువ్వు ఈ బిట్వీన్ లో నీకు అర్థమవుతాను. సో అర్థమైన తర్వాత అప్పుడు నీకు నువ్వే ఒక దారిలోకి రావాలి. ముందుకు వెళ్ళొచ్చు, వెళ్ళరాదు, ఈ రెండే అవుట్ రైట్. ముందుకు వెళ్ళొచ్చు అని నీకు ఎప్పుడైనా అనిపిస్తుందో సో నువ్వు ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే మీటింగ్ రావాలంటే మాట్లాడాలి అంటే మరి పర్సనల్ కూడా మాట్లాడాల్సి మళ్ళీ ఏం చేస్తుంది ఏం కదా అనేది. సో ఇవన్నీ ఉంటాయి అనమాట. బట్ ఇక్కడ నీకు ఒక విషయం తెలిసింది, చేయాలన్నా అద్దా, చేసుకోవాలన్నా అద్దా అని నీకు అర్థమైపోయింది. ఎదురు వ్యక్తి కూడా విను చేయాలన్నా అద్దానే నీ ఇష్టం. చాలాసార్లు చెప్పుకున్నాం అనుకుంటానే ఇవే విషయాలు. బట్ అయినా కూడా మనం మరొకసారి నెంబర్ వేసుకుంటే చెప్పలేదు. సో చేయాలన్నా అద్దానే నీ ఇష్టం, అట్లా మన ఇష్టమే. ఎవరు కానీ మన జేబులోకి వెళ్ళి తీయించి ఓకే. సో ఆ రోజులు వేని నువ్వు చెప్తేనే చేశాను, నేను చెప్తేనే చేశాను అంటే కుదరదు. ఎందుకంటే మనం ఫార్వర్డే కావాలి కానీ బ్యాక్వర్డ్ అవ్వకూడదు. ఎందుకంటే మనము
ఎవరిని బ్లేమ్ చేసినా వాళ్ళని మనం అనుకోవచ్చు, నువ్వు ఏదైతే చేసినా అంటే తను ఏమన్నా మనకి హెల్ప్ చేస్తారో లేకపోతే తను ఎంపాల్సిన డబ్బులు కానీ మనకి ఇస్తారేమో అంటే ఎవరు ఇవ్వరు సార్. సో మీరు వింటే వినొచ్చు, విన్న తర్వాత చేసుకోవడం చేసుకోకపోవడం అది డిపెండెంట్ నీ మీద అనమాట. నేను చెప్పేది అది. సో ఇక్కడ కూడా ఈ ట్రేడింగ్ లో ఎప్పుడు అదే జరుగుతుంది సార్. ఏంటంటే అక్కడ వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇచ్చే మందమే, డబ్బులు తీసుకొని కూడా ట్రైనింగ్ ఇచ్చే మందమే, అంతేగాని సో ఆ తర్వాత దే విల్ డు నాట్ కంటిన్యూ టు విత్ యూ. వాళ్ళు నీకు డబ్బులు సంపాదించి పెట్టేంత వరకు నీ ఎంబడి ఉంటారంటే నేనైతే ఉండరని చెప్తాను. అందుకని సో ఎక్కడ చూడండి, డబ్బులు తీసుకొని అయినా కూడా సో వాళ్ళ టైం ఏంటో ఆ టైంను బట్టి వాళ్ళు నేర్పి దెన్ నీ చేతులు నీ ఎత్తున పెడతారనమాట. ఎక్కడైనా అంతే సార్. సో ఎక్కడైనా అలాగే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా మరి చేసుకోండి, ఓకేనా. నేర్చుకోండి, ఎక్కువ శాతం నాలెడ్జ్ తీసుకోండి. వెల్కమ్ సార్, తేజరామ్ సార్ ఇచ్చారు. వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి యా గుడ్ ఈవినింగ్. అయితే మంచి టాపిక్ డిస్కషన్ చేస్తున్నారు సార్. అది మీరు చెప్పిన పాయింట్ ఉంది చూసారా సార్, అది చాలా ఇన్ఫర్మేషన్ ఉంది సార్ దాంట్లో. అయితే ఇది ట్రేడింగ్ అనేది ఇది జూదమా లేదా ఇది ఒక డబ్బులు సంపాదించుకునే ఒక అవకాశమా అని చెప్పి 2 క్వశ్చన్స్ ఉంటాయి వీటిల్లో. ఆ రెండిట్లో డిఫరెన్స్ తెలుసుకోవాలి సార్. ఇది ఏంటంటే ఇప్పుడు మనం కెసినో ఆడతాము, మనం ట్రేడింగ్ చేస్తాము, 2 సిమిలర్ గానే ఉంటాయి. ఏంటంటే దానిలో మన తీసుకునే దాంట్లో డబ్బులు వస్తాయి, ట్రేడింగ్ చేసే దాంట్లో కూడా అప్ అండ్ డౌన్ మనం ప్రిడిక్ట్ చేసి డబ్బులు వస్తాయి. అయితే 2 సేమ్ గానే ఉంటాయి, కానీ చాలా దానికి హ్యూజ్ డిఫరెన్స్ ఉంది సార్ దానికి దీనికి. ఏంటిదంటే కెసినో అనేది అది ఒక లక్ సార్. అది ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చేది చెప్పలేము. అది ఒక లక్ లాంటిది. జూదంలో ఎప్పుడన్నా ఒకటేసారి 2 సార్లు చేతులు తగులుతాయి అంతే. 100 సార్లు ప్రయత్నిస్తే అది అంటే 4 సార్లు 5 సార్లు కంటే ఎక్కువ తగలదు ప్రాబబిలిటీ రేషియో ప్రకారం. కానీ ట్రేడింగ్ కి వచ్చేసరికి ఇక్కడ ఏంటిదంటే సార్, ఇది స్ట్రాటజికల్ గా మనం కొన్ని అనాలిసిస్ చేసుకొని ప్రస్తుతం మార్కెట్ ఎలా ఉంది అనాలిసిస్ చేసుకొని ఇవన్నీ చేసుకునే ట్రేడింగ్ లో ఆప్షన్ ఉంది. కాబట్టి మీరు అన్న పాయింట్ ప్రకారం జూదమే, ట్రేడింగ్ 2 సిమిలర్ గానే ఉంటుంది, 2 సేమ్ కాదు. సిమిలర్ గా ఉంటది అంటే కానీ 2 సేమ్ కాదు సార్. అదే ఇది అది లక్ మీద డిపెండ్ అయి ఉంటది. ఇది మార్కెట్ లో మూవ్మెంట్ బట్టి, స్ట్రాటజీస్ బట్టి, ఎలా అయితే మన ప్రస్తుత పరిస్థితులు బట్టి అన్ని కన్సిడర్ చేసుకొని ట్రేడింగ్ అనేది మనం చేసుకుంటాం. అండ్ కెసినోలో అలా ఉండదు. అది 100 సార్లు ప్రయత్నిస్తే ఏదో 5 సార్లు 6 సార్లు తగులుతుంది అంతే. అది ప్యూర్లీ లక్ మీద ఉంటది. కాబట్టి అది మంచి పాయింట్ చెప్పారు సార్. అది మన వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఈజీగా అర్థం, అందరు ఉంటారు కదా సార్ అని చెప్పేసి అన్ని విషయాలకు అర్థం అవడానికి, అందరికి ఒకేసారి అర్థం అవడానికి దీన్ని తీసుకొస్తాం సార్. అది మంచి పాయింట్ సార్. అది అయితే మీరు చూస్తే సార్ హాల్వింగ్ దగ్గరలో ఉంది, మనకి కొన్ని మంచి న్యూస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ. ప్రీవియస్ గా 2020 కన్నా 30% వాల్యూమ్ ట్రేడ్ జరుగుతుందంట సార్. కంపేర్ చేసుకుంటే 2020లో ఇప్పుడు జరిగే హాల్వింగ్ లో ఆల్మోస్ట్ 30% ఎక్కువ జరుగుతుందంట వాల్యూమ్ ఈ ఇయర్ లో హాల్వింగ్ లో. అంటే మనకి ఇంకా చూడండి, అంటే మార్కెట్ ఎంత 4 years లో ఎంత అప్గ్రేడ్ అయిందో చూడండి. ఎంత మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎంత మంది కొత్తగా క్రిప్టోలోకి అడుగు పెడుతున్నారు, ఇవన్నీ గమనించుకుంటే సార్. అయితే హాల్వింగ్ మూమెంట్ లో ఇలా ఒక వార్ జరగడం, వార్ వల్ల ఇంకొంచెం ప్రైజెస్ తగ్గడం, ఇది యూజ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఇలాంటి మంచి టైం ని కూడా యూజ్ చేసుకుంటున్నారు అనుకోండి, హాల్వింగ్ జరిగిన 3 months to 4 months తర్వాత ఒక మంచి టైం పీరియడ్ వచ్చేదని ఒక అనాలిసిస్ చెప్తుంది సార్. ఎప్పుడు కూడా మనం ఈ ప్రీవియస్ హాల్వింగ్ టైం చూసుకుంటే ఎవ్రీ హాల్వింగ్ జరిగిన 3 to 4 months తర్వాత ఎప్పుడు కూడా రేట్లు అనేవి పెరుగుతాయని ఒక అంచనా. సేమ్ ఇప్పుడు కూడా అది జరుగుతుంది. ఎందుకంటే మనకి ఆల్రెడీ హాల్వింగ్ ఎఫెక్ట్ కనపడింది. ప్లస్ మన ఏదైతే 73,000 లో మన బిట్ కాయిన్ అప్ ట్రెండ్ లో అటు ఇటుగా అయిందో, ఇప్పుడు కొంచెం జరుగుతున్న పరిస్థితులు బట్టి డౌన్ అయింది. కాబట్టి ఎవరన్నా యూజ్ చేసుకునే వాళ్ళు, ఇంకా వేరే టోకెన్స్ లో కానీ ఎందులోన్నా ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నా, ఫ్యూచర్స్ లో ఎవరన్నా ట్రేడ్ చేసే వాళ్ళు ఉన్నా, ఇది మంచి ఆప్షన్ సార్. అది
ఇప్పుడు పిక్ చేసుకుంటే ఉమ్, 1-2 months లో 3 months లో మంచిగా అప్ ట్రెండ్ ఇంకా బాగుంటది అని చెప్పి ఒక అనాలిసిస్ రిపోర్ట్ వస్తుంది. చూస్తుంటే ఉమ్. కొన్ని చాలా టోకెన్స్ వరకు కూడా 10%-15% డౌన్ అయింది సార్ ఈ 1 day 2 days లోనే. ఆల్మోస్ట్ అవునవును అవునవును 10-15% డేస్ లోనే అప్ అండ్ డౌన్ అవుతుంది. కాబట్టి ఎవరైనా ట్రేడ్ చేసుకునే వాళ్ళు ఉంటే అది మంచి ఆప్షన్ సార్ ఇప్పుడు అది చేసుకోవడం. Yeah. ఇంకా ఇంకా చూద్దాం సార్, 2 రోజుల్లో హాల్వింగ్ ఉంది, ప్లస్ మనం కూడా పీవీసీ మెటా అప్డేట్ గురించి వెయిట్ చేస్తున్నాం ఈగర్లీ. చాలా లోపల ఉన్న డిజైన్ అయితే మొత్తం చూసారు సార్. సిస్టమ్ లో మీరు గమనిస్తే ఉమ్, సార్ అంతా కూడా సిస్టమ్ లో ఆటోమేటిక్ చేసేసి మన ఏమంటారు ఏఎంఎం అంటారు, ఏదైతే మన ప్యాన్ కేక్స్ స్వాప్ వీళ్ళు ఉంటే చూసారా సార్, ఆ, ఏఎంఎం అంటారు. అంటే ఆటోమేటిక్ దాన్ని ఏమంటారు, ఆటోమేటిక్ మిషన్ మేకింగ్ సంథింగ్ ఏదో అంటారు. ఆటోమేటిక్ మిషన్ మేనేజ్మెంట్ ఆటోమేషన్ మేనేజ్మెంట్ సంథింగ్ అలా ఏఎంఎం అంటారు సార్ ఇది. అయితే ఆ సిస్టమ్ లో ఎలాగైతే ఈ పాన్ కేక్ స్వాప్లు ఇంకోటి ఎలాగైతే వాటి వర్క్ అది చేసుకుంటూ పోయి మనకు ఒక ఎల్పి టోకెన్స్ ఇస్తుంది, అదే మన లిక్విడిటీ పూల్ టోకెన్స్ ఇస్తుందో ఆటోమేటిక్ మనీ మేకర్ అంటారు అనమాట ఏఎంఎం అనేది. సేమ్ అదే ట్రెండ్ లో మన పీవీసీ మెటా కూడా ఏం చేస్తుంది, రిడీమ్ ఆప్షన్ లో ఆటోమేటిక్ గా మనం కొట్టే విధానం లేకుండా, ఇది వరకు లేకుండా అది ఆటోమేటిక్ గా మనకి రిడీమ్ చేసి ఇచ్చేటట్టు ఒక డిజైన్ చేశారు వీళ్ళు. ప్లస్ మనకి ఈ ఇప్పుడు వచ్చే ఈ ఫార్మింగ్ దాని గురించి ఒక క్లారిటీ రావాలి, ఇంకా చిన్న 2 అప్డేట్స్ ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ అయితే డిజైనింగ్ అయితే చాలా బాగా చేశారు. ఎందుకంటే ఆర్కిటెక్చర్ డిజైన్ ఇంకా చూసేసారు, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాయి ఫండ్స్ అనేది, ఆ ఫండ్స్ ఫ్లో అనేది చాలా నీట్ గా డిజైన్ చేసుకొని లాంచ్ చేశారు కొత్త పేజ్ మనకి. మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే క్లియర్ అవుట్పుట్ మనకి ఎలా ఉండబోతుంది ఏంటిదని అన్ని అవగాహన వచ్చింది. అదే కొంచెం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వేరే వ్యాలెట్స్కి వెళ్ళి చేసే ఇది లేకుండా, ఎప్పుడు వచ్చిందని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కొద్ది రోజులు మన సార్, వాళ్ళకి పెద్ద టైం ఏంటంటే లేదు. చాలా మంది ఏంటంటే ఉన్నదాన్ని వాళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నారు, చేసుకోలేకపోతున్నారు. అంటే మళ్ళీ బిట్వీన్ ఈ మధ్యలో వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు, అలా అని భయం. అందుకే నేను కూడా ఇక్కడ మెయిన్ గా నేను ఇక్కడ ఓపెన్ చేసి అవన్నీ చేసి మీరు ఇలా చేయండి అది ఇది నేను చెప్పేవాడిని. నేను ఎందుకు చెప్పలేదు అంటే పబ్లిక్ ఈ విషయం లోపల మళ్ళీ ఏమన్నా అది ఇది చేసి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి పోగొట్టుకుంటారేమో అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ మన వాళ్ళకి స్క్రీన్ షేర్ చేసి మీరు ఇందులోకి వెళ్ళండి, ఇలా చేసుకోవచ్చు, ఇలా చేయండి అని చెప్పలేదు. కావాలని నేను చెప్పలేదు అట్లా అన్నమాట. లేకపోతే క్రూషియల్ సార్ అది. ఒకటికి 2 ఇప్పుడు బిట్ గేట్ వ్యాలెట్ ఉంది సార్, మనం అనుకుంటాం కానీ దాంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, అసలు కన్ఫ్యూజ్ అయిపోతారు కొత్తగా వచ్చిన వాళ్ళు. అది ఈజీగా ఉండదు, అది చాలా కన్ఫ్యూజన్ ఉంటది. ఒకటి పోయి ఏదన్నా స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఓకే చేసిన నా భయం అదే సార్, నా భయం అదే. అందుకే నేను ఇక్కడ ఇప్పటి వరకు కూడా నేను ఇక్కడ ఎవరికి స్క్రీన్ షేర్ చేసి ఇలా చేసుకోండి అని చెప్పలేదు, నేను కావాలని చెప్పలేదు. లేకపోతే నేను చెప్పేవాడిని, ఇక్కడ నేనే ఓపెన్ చేసి స్క్రీన్ షేర్ చేసి ఇగో మీరు ఇలా వెళ్ళండి, ఇలా వెళ్ళి ఇలా చేసుకోవచ్చు అని చెప్పేవాడిని, చెప్పలేదు నేను. వెయిట్ చేద్దాం సార్, అంటే చేసుకునే వాళ్ళు ఐడియా ఉంటే చేసుకోవచ్చు సార్. కొంచెం అంటే కొంతమంది ఏంటంటే సార్, మనం ఇక్కడ చెప్తున్నాం కదా అని వాళ్ళు గుడ్డిగా కొద్దిగా వెళ్ళే వాళ్ళు ఉంటారు అనమాట. అలా గుడ్డిగా వెళ్ళకూడదు, మనం ముందుగానే వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఇదంతా మీరు మాట్లాడినా నేను మాట్లాడినది ఏంటంటే వీళ్ళకు మనం ప్రిపేర్ చేస్తున్నాం, ఎలా ఉంటుంది ఏం కథ అనేది. ఇంత చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏంటంటే ఫుల్ఫిల్ అవగాహన వాళ్ళకి రావాలి అనమాట, వాళ్ళకి అవగాహన రావాలి. సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, ఎగ్జాంపుల్ సార్ ఒకటి తీసుకుంటే, చిన్న పిల్లవాడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఎలా చెప్తున్నాం అంటే, ఇది ఈ ఎగ్జాంపుల్ తీసుకోరో నాకు తెలీదు. సో చూడండి, ఒక చిన్న పిల్లవాడిని మమ్మీ ఎనీ టైం ఏడుస్తూ ఉంటే, సో ఎప్పుడు ఎత్తుకొని ఉండాలంటే కుదరదు. ఎగ్జాంపుల్ గా ఎత్తుకొని ఉండాలంటే కుదరదు, అంటే చంకలు వేసుకొని ఉండాలంటే కుదరదు. పనులు ఉంటాయి, ఇంకా మిగతా ఉంటాయి, ఏవో ఉంటాయి. సో అతి చిన్న పిల్లవాడైతే వాళ్ళకి పాలిచ్చి ఓకే ఉంటారు, లేదంటే ఇంకా కొద్దిగా ఏదైనా బొమ్మనో ఏంటో ఆడుకునే వస్తువులు ఇచ్చి, అంటే కొంచెం అట్లా అవాయిడ్, అంటే అర్థం ఏంటి, అవాయిడ్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నట్టు లెక్క. విషయం ఏంటంటే ఇక్కడ మనం కూడా ఏంటంటే, ఇక్కడ మీరు ఒకరి మీద డిపెండ్ ఉండకండి. సో మేము ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాము అంటే, ఇక్కడ మీరు అందరూ
చెప్పేవన్నీ కరెక్ట్ విని మీరు నేర్చుకుంటే సో వీ హ్యావ్ టు మాకు కూడా కొద్దిగా బరువు తగ్గుతుంది. అంటే మేము చెప్పడానికి రెడీ, కానీ ఎనీ టైం మేము వెంబడి ఉండలేం కదా. సో అలాగే ఇప్పుడు పాపనో బాబునో ఆ చిన్న పాపని కూడా ఆ కన్న తల్లి ఎందుకు అలా అవాయిడ్ చేస్తుంది అంటే దే విల్ రన్, అంటే అప్పటి నుంచి స్టార్ట్ చేసింది అవాయిడ్ చేయడము. అంటే నీకు ఏ బాధ అయితే చూసుకుంటది, అవన్నీ ఉన్నాయి. నీకు ఆకలినప్పుడు తిండి పెట్టడము లేకపోతే పాలు ఇవ్వడము, సో ఇవన్నీ చేస్తారు. కానీ ఎత్తుకోమన్నప్పుడు అతను ఎత్తుకోరు. ఎందుకు ఎత్తుకోరు? సో దే నీడ్ టు అవాయిడ్. కొద్ది మనము వాళ్ళకి నేర్పడం అన్నమాట. అంటే ఇలా కూడా ఉండాలి అనేది అప్పటి నుంచి అలవాటు చేస్తాం అన్నమాట. సో అదే విధంగా ఇక్కడ మనం ఏంటంటే సో మన వాళ్ళకి మనం అందరం ఇక్కడ ఇప్పుడు ట్రస్ట్ వాలెట్ అప్డేట్ లేదు, మనకు పీవీసీలో ఏ అప్డేట్ లేకున్నా కూడా మన రోజు మీటింగ్ నడుస్తుంది. బట్ ఏం డిస్కస్ చేస్తున్నాం మనము? సో మనం ఈ డిస్కస్ లో మీరందరూ వినేవాళ్ళు అందరూ కూడా సో మీరు నేర్చుకోండి, తెలుసుకోండి. సో మీ దగ్గర కూడా మీ దగ్గర కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా మనకు తెలుసుకోవాల్సింది. ఇప్పుడు చూడండి రామతేజ సార్ వచ్చారు, ఈవెన్ ఇంకా వేరే సార్లు కూడా. సో మనకి అందరూ ఎందుకు ఏం మాట్లాడుతున్నారు? సో దే విల్ డూ, మనకు చెప్పే అంటే నాలెడ్జ్ అనమాట. సో ఇదంతా నేర్చుకుంటే మీకు ఏమవుతుంది? కొంతమంది లీడర్లు ఇప్పుడు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? బట్ వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు సరిగ్గా చేసుకుంటున్నారు, అన్ని చేసుకుంటున్నారు. సో ఇంతకుముందు ఇప్పుడు వచ్చే వాళ్ళు వస్తున్నారు. బట్ ఏంటంటే ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఇప్పుడు లేరు, దగ్గర 100 మంది దాకా లేరు. వాళ్ళు ఎడిపోయారు. వాళ్ళకి ట్రస్ట్ వాలెట్ ఉంది, వాళ్ళు అన్ని చేసుకుంటున్నారు. బట్ వాళ్ళు లర్న్ అనమాట. అంటే వాళ్ళు నేర్చుకొని కొద్దిగా వాళ్ళు మీటింగ్ అటెండ్ అవ్వట్లేదు, కానీ వాళ్ళు చేయాల్సింది చేసుకుంటున్నారు. సో అదే విధంగా మీరందరూ కూడా చేయాల్సింది చేసుకోవాలి. అట్లా ఏమంటారు? కరెక్ట్ అయినా సార్ మనం చేసేది అంతేగా. వాళ్ళు లర్న్ అవ్వాలి, వాళ్ళు తెలుసుకోవాలి, నేర్చుకోవాలనేది మన యొక్క ఆలోచన అనమాట. అయితే కరెక్టే సార్. అది అందరు కూడా ఏంటంటే సార్, ఇది నిన్న కూడా చెప్పారు సార్ అదే పాయింట్. ఏంటంటే సిస్టమ్ అప్డేట్ లో ఉన్నప్పుడే మనం అలర్ట్ అయిపోయి అన్నిటికీ రెడీగా ఉండాలి సార్. అన్ని నేర్చుకొని రెడీగా ఉండాలి. ఎందుకంటే రేపు పీవీసీ మెటా మార్కెట్ లోకి వచ్చిన తర్వాత సార్ చాలా చేంజెస్ వస్తాయి. ప్లస్ ఏంటంటే మనం ఆ వచ్చిన ఫండ్స్ ని ఎలా వాడాలో కూడా తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ఈ వచ్చిన టోకెన్స్ ని ఇంకా ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇంకా ఎలా మనము మనీ జనరేట్ చేయగలుగుతాం, అన్ని లూప్ హోల్స్ ఏదైతే ఉంటాయో అవి తెలుసుకున్నాం అనుకోండి, మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే రోజుకి 2% 5% సంపాదించడం క్రిప్టోలో పెద్ద మ్యాటర్ కాదు సార్. అసలు అది మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఒక $100 తోటి ట్రేడ్ చేసినా లేకపోతే ఎందులో అన్నా పెట్టినా, స్టేకింగ్ లో కానివ్వండి, వేరే కాన్సెప్ట్స్ లో కానివ్వండి పెట్టినా డైలీ మనకి 3 to 5% ఎర్న్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. కాబట్టి ఈ క్రిప్టో అనేది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవాలి మనం, చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు మన సిస్టమ్ అప్డేట్ లో ఉంది కాబట్టి ఈ టైంలో మనం అన్నిటికీ ప్రిపేర్ అయ్యి అన్ని కొంచెం ఇన్డెప్త్ గా వెళ్ళి అన్ని నేర్చుకున్నాము, రెడీగా ఉన్నాం అనుకోండి, రేపు ఏదైతే పీవీసీ మెటా మార్కెట్ హిట్ అయిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ యాక్షన్ అనేది అప్పుడు చూపించాలి మనం. అప్పుడు మనకి ఎంత బెనిఫిట్ వస్తుందో చూడాలి మనం. కాబట్టి అందరు కూడా రెడీగా ఉండాలి సార్. ఎందుకంటే అన్ని నేర్చుకుంటూ ఉండండి, అన్ని కూడా డెవలప్ అవుతుండాలి. మనం అందరూ ఈ నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి సార్. ఇంకా చాలా ఉన్నాయి లోపల చెప్పాల్సినవి. అన్ని కంప్లీట్ గా చెప్పాలంటే సరిపోవట్లేదు సార్ మనకి టైం. అది సరే పర్లేదు సార్. మీరు రోజు రండి, రోజు ఒక ½ అవర్ తీసుకోండి లోపల సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రీవియస్ మీద అప్డేట్ లేదు కనుక మాకు రోజు మీకు పని చేయండి సార్. మీరు ప్రతిరోజు వస్తే నేను 10:30కి మీకు ఇచ్చేస్తాను. సో 10:30 to 11కు మీరు తీసుకోండి సార్. సో రోజు ఇవ్వండి, ఎందుకంటే రోజు కొంత చెప్పండి. ఒక రోజు చెప్తే ఎవరికి గుర్తుండదు. థ్యాంక్ యూ సార్. సో ఎందుకంటే టైం కూడా మాట్లాడు సార్. ఓకే, సో చూసారు కదా సార్, ఏంటంటే మీరు నేర్చుకోండి సార్. ఎక్కువగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా వరకు ఇప్పుడు మనం నాలెడ్జ్ అర్న్ చేసేది డబ్బులు. ఇప్పుడు చూసి డబ్బులు ఎలా అర్న్ చేసుకుంటారంటే ఈ నాలెడ్జ్ తోనే డబ్బు వస్తుంది బై డిఫాల్ట్. మనీ అనేది బై డిఫాల్ట్. సో మెయిన్ మనకు కావాల్సింది నాలెడ్జే. సో నేను ఎప్పుడు పదే మీకు చాలా సార్లు చెప్తా ఉంటాను ఏంటంటే సార్ నేర్చుకోండి సార్ అనేది కూడా అందుకే. ఎందుకంటే నేను కూడా అంతే. ఇక్కడ నాకు కూడా ఏమీ తెలియదు, బట్ మేము నేర్చుకుంటున్నాం. మేము కూడా సార్ లర్న్ లో కూడా అర్న్ చేసుకుంటున్నాం, బట్ తక్కువ అనమాట. అయినా సార్ అన్నట్టుగా 2% 3% పెద్ద పని కాదు. సో ఆ 2% 3% నువ్వు మనకి పెద్దగా ఎందుకు పెద్దగా అంటున్నావు అంటే, సో లర్నింగ్ లో మనం అర్న్ చేసుకుంటున్నాం. అంటే నేర్చుకుంటే కొద్దిగా అంతనే సంపాదించుకోవాలి.
సో అప్పుడు అది మెల్లగా 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 ఏమవుతుంది, పెరుగుతుంది అనమాట. సో మెల్లగా అది పెరుగుతుంది అనమాట. సో మరి మరి రోజు మనం మీటింగ్ చేసేది కూడా ఇప్పుడు చెప్పాలంటే అప్డేట్ లేదు, బట్ మీటింగ్ రోజు జరుగుతుంది. ఏం జరుగుతుంది మరి అంటే, సో లెర్నింగ్ ప్రాసెస్ జనరల్గా మనము లెర్నింగ్ ప్రాసెస్ చేసుకుంటాం. అలాగే ఇప్పటికి కూడా మరి సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ జరుగుతుందా అంటే జరుగుతుంది. ఎస్, ట్రస్ట్ వ్యాలెట్లో అది కూడా జరుగుతుంది. సో కొత్త వాళ్ళని మనం ఇన్వైట్ చేయొచ్చు, కొత్త వాళ్ళకు చెప్పొచ్చు. సో క్రిప్టో గురించి తెలిసిన వాళ్ళకు మీకు అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ అవుతున్నాయి అని చెప్పి చూపిస్తున్నాం. అంటే అప్ అండ్ డౌన్ కామన్స్ అనేది కూడా మీరు దీంట్లో వీటన్ని వింటూ మీరు నేర్చుకోవచ్చు అనమాట. ఇవన్నీ అప్ అండ్ డౌన్ కామన్. సో ఏ విధంగా మనం వేరే వాళ్ళకి చెప్పాలి, సో ఏ విధంగా మనము మనం వేరే వాళ్ళకి చెప్పాలి, ఏ విధంగా మనము వేరే వాళ్ళతో మాట్లాడాలి, ఏ విధంగా మనము ఈ యొక్క ప్లాన్ని వేరే వాళ్ళకి అందించవచ్చు. సో మనకి ఏమొస్తుంది, ఏం రావడం తర్వాత విషయం. మరి వచ్చిన వ్యక్తికి కొత్త వ్యక్తి సార్, ఇప్పుడు మనం అంటే డల్గా ఉంటాము. ఎందుకు డల్గా ఉంటామంటే మనము కొద్దిగా మనం పేషెన్సీ ఉండి మన పేషెన్సీ అనేది కొద్దిగా నశించిపోయింది. ఇట్స్ ట్రూ, బట్ పేషెన్సీ మనం ఎప్పుడు నశించకూడదు. సో వి నీడ్ టు మనము ఇంకా పేషెన్స్ ఎలా అనేది మనకు సిస్టమే చెప్తుంది. సో అలాగని చెప్పేసి మేము వేరే వాటిల్లో కూడా చేస్తున్నాం సార్. సో దానికంటే మాకు అప్పుడప్పుడు ఇదే ది బెస్ట్ అనిపిస్తుంది సార్. ఎందుకంటే మరి అందులో ఒక్కొక్కసారి మరి ట్రేడింగ్ లో తెలియక కొద్దిగా క్లిక్ చేయడంలో కళ్ళు మూసుకొని తెరిచేలో కూడా కొన్ని మరి $100 ఎగిరిపోతాయి సార్. సో అప్పుడప్పుడు అనిపిస్తాను అనమాట. అందుకని చెప్పేసి దీనికంటే మనం పీవీసీ బెటర్ అని చెప్పేసి స్టేకింగ్ లో పెట్టుకుంటే 0.25% అది ఖచ్చితంగా వస్తుంది మనకు. ఏ ఒక్కరోజు కూడా మిస్సింగ్ అనే ఉండదు. బట్ అందులో ఇప్పుడే తీసుకోవట్లేదు అనుకుంటే తీసుకుంటాం మనం, కాకపోతే కొద్దిగా లేట్ అవుతుంది. అందుకే దాన్ని అంటే మనకు పేషెన్స్ అని చెప్పేసి. సో ఎందుకంటే ఇక్కడ 5x 10x 15x 30x వాడతారు సార్. బట్ ఏంటంటే అది 100% మనకి గ్యారంటీ అనేది ఉండదన్నమాట. బట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ స్టేకింగ్ లో కానీ మనకు సీడ్ టోకెన్ ఫార్మింగ్ లో కానీ ఏమవుతుందంటే ఏదైతే 0.25% ఇస్తానని చెప్పి సిస్టమ్ ప్రామిస్ చేసిందో అక్కడ ఖచ్చితంగా వస్తుంది మనకి. సో దానివల్ల మాకు ఏమనిపిస్తుంది, అప్పుడప్పుడు ఇది ది బెస్ట్ అని నాకు అనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో ఎనీవే, నో ప్రాబ్లం సార్. టైం కూడా అయ్యింది మంచిగానే. సో థ్యాంక్ గాడ్. మరి తొందరలోనే మరి మనకు సిస్టమ్ బిగ్ అప్డేట్ తీసుకుని బయటకు రావాలనుకుంటున్నాను. మరి ఇట్లాగూ లేట్ కానీ అయింది. మరి ఇలాగే ఇంకో 3 months గడుస్తా నాకైతే తెలీదు. ఎందుకంటే 3 months అని చెప్పి నేను కన్నాను అంటే, సో ఆల్రెడీ ఏప్రిల్ అయిపోవాల్సి వచ్చింది. 28వ తారీఖు ఏప్రిల్ అనుకోండి, ఎగ్జాంపుల్. ఇలా 17 అనుకోండి. సో 28వ తారీఖు అనుకోండి. 28వ తారీఖు అంటే మే 28, జూన్ 28, జూలై 28. సో జూలై 28 అంటే మరి 2 సంవత్సరాలు పూర్తిగా అవుతుంది. ఇది మన పీవీసీ వచ్చి జూలై 28వ తారీఖు వస్తుంది. సో అలాగే మేబీ జూన్ ఎండింగ్ లోనో లేకపోతే జూలై ఫస్ట్ వీక్ లోనో దీని యొక్క ఏమంటుందని ఫైనాన్షియల్ ఏదైతే అకౌంట్ ఉంటుందో అలా విధంగా మన ఈ క్రిప్టోలో కూడా ఉండబోతుంది. మరి అప్పటిదాకా ఇలా ఉంటుందా, లేకపోతే మరి ఈ హాల్విన్ ఏదైతే ఉందో ఈ హాల్విన్ అయిపోయిన వెంటనే మరి ఒకటి బయటకు రావడం స్టార్ట్ చేస్తుందో తెలీదు. సో ఏమైనా తొందరగా రావాలని చెప్పేసి కోరుకుంటూ, సారీ సార్ నిన్న నేను మీటింగ్ లో కొద్దిగా ఎందుకంటే ఏమి లేదు, నిన్న నేను అచ్చుడు కూడా లేట్ వచ్చాను. బట్ నా వాయిస్ వింటే మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ కొద్దిగా క్లైమేట్ చేంజ్ అయింది. మొన్న వర్షంలో తడవడంతో ఏమంటారు దాన్ని జలుబు సరిదైంది సార్. సో దానివల్ల ముక్కు కారుతో ఉంది, మాట్లాడలేకపోయాను. అందుకని చెప్పేసి మైక్ కనీసం అన్నిటిలో చేసుకోలేదు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్ట్నర్స్. సో మళ్ళీ మనం రేపు 9:40 నిమిషాలకి కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెట. పీవీసీ విల్ నెవర్ ఎండ్. జై పీవీసీ మెట. 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 థ్యాంక్ యూ ఆల్. అందరూ లిమిట్ లో ఉన్న వాళ్ళు రాజేష్ సార్, థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ. అందరూ జై పీవీసీ మెట చెప్పండి. ఓకే, జై పీవీసీ మెట. జై పీవీసీ మెట. డోంట్ వరీ సార్, ఎవ్వరు కానీ వరీ అవ్వద్దు. ఎంత పేషెన్స్ ఉంటే అంత మంచిది. థ్యాంక్ యూ ఆల్.
జై